వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళల రక్షణ అభ్యున్నతికి పెద్దపీట వేశారని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పాలనలో దేశంలో తొలిసారిగా ఏపీలో మహిళలకు 50% రిజర్వేషన్లకు చట్టం చేయడంతో పాటు అమలు చేసి చూపించారని మాజీ మంత్రి విడుదల రజని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీలకమైన హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకు ఇచ్చి గౌరవించారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, కూటమి నాయకులే కీచకులై మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశాడని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతూ ఉన్నా కూడా ఒక్కరినైనా వెతికి తీసుకొచ్చారేమో చూపించాలని విడుదల రజని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత, అభ్యున్నతి గురించి ప్రసంగాలు దంచడమే గాని చంద్రబాబు మాత్రం మహిళలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాడని విమర్శించారు. మనం చూస్తే వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాము, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? ఎవరికన్నా పరిస్థితిలో ఉందా? ఎవరికన్నా భయం పెట్టారా మీరు? ఎవరికన్నా ఏమైనా శిక్షలు పడ్డాయా? చెప్పండి, ఎవరికేం చేశారు? ఈరోజు అలాంటివి ఏమీ కూడా లేదు. మాటలు, డైలాగులు, సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఏది కూడా ఎక్కడ ఏది కంట్రోల్ చేయరు. అలాగే ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడిచ్చారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు